లారీ లారీ ఇదే మనం ఉండబోతున్న ఇల్లు. ఇక నుంచి మనం ఉండబోయేది ఇక్కడే. కొత్తగా వచ్చాం కదా, గృహప్రవేశం చేశాం కదా, ఇప్పుడు పాలు పొంగించాలంట. లారీ మీ మమ్మీ వచ్చి పాలు పొంగిస్తుంది. తానే పాలు పొంగిస్తుంది. మనం ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. సరేనా? పద వెళ్దాం. సత్య 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 ఏయ్, మా ఇంటికి ఎందుకు వచ్చావు? సత్య, మేము మీ ఎదురింట్లోకి వచ్చాం కదా, నువ్వు వచ్చి పాలు పొంగిస్తావా? ఏయ్, ఒళ్ళు ఎలా ఉంది? హా? నువ్వు అసలు ఈ ఊళ్ళో ఉండడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది నా ఎదురింట్లోకి చేరావు. అమ్మో, ఇప్పుడొచ్చి మీ ఇంట్లో పాలు పొంగించాలా? నాతో తమాషాలాడితే చీపురు కట్ట తిరిగేసి కొడతాను. అది కాదు సత్య, కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఆడ మనిషే పాలు పొంగించాలంట. మా ఇంటి ఆడ మనిషివి నువ్వే కదా. ఏయ్, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నేను నీ ఇంటి ఆడ మనిషినేంటి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్ళు. కొట్టొద్దు. అమ్మా, మా అమ్మ, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు కాబట్టి నిన్నేం అనట్లేదు. ఏయ్, ఇదిగో, మీ ఇంటికి మా ఇంటికి ఇదే బార్డర్ లైన్. ఈ బార్డర్ దాటి ఇటొచ్చావంటే నీ కాళ్ళు విరగొట్టడం ఖాయం. ఏం సుందరి, నువ్వు రావా? నువ్వు వచ్చి పాలు పొంగిస్తే మాకంతా మంచిగా జరుగుతుంది. పాలు పొంగించను, నీళ్లు పొంగించను. హ? మర్యాదగా లోపలికి వెళ్ళి కామ్గా కూర్చో. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే టెంకి లేచిపోద్ది. పో. సరే. మనిషి గతి ఇంతే. అందరూ ఇక్కడే ఉన్నారా? అమ్మయ్య, సత్య, నందిని, నా వారసుడు రాఖీ, నేను కఠిన నిర్ణయం తీసుకున్నాను. నేనిప్పుడు దాని గురించే చెప్తాను. నాన్న, అక్క అసలే కోపంగా ఉంది. ఇప్పుడు అవసరమా? ఇప్పుడే తేలిపోవాలి. ఒక్క నిమిషం. అమ్మ నందిని, ఒక్క నిమిషం రామ్మా. నీకు ఎలాగైనా పెళ్లి చేయాలని పోలేరమ్మ గుడి దగ్గర అనేసుకున్నానమ్మా. నీకు ఆ జితేంద్రకి ఎట్లాగైనా పెళ్లి చేస్తానని హారతి వెలిగించి అమ్మవారికి మొక్కేస్తానమ్మా. ఒకవేళ నా నిర్ణయాన్ని ఎవరైనా అడ్డుకుంటే రేపు పొద్దున కల్లా నేను చచ్చిపోతాను. ఈ ఇంట్లో పాలు పొంగించడానికి మీ అమ్మ లేదు, మనమే పొంగిద్దాం. ఓకేనా? అమ్మా, నేనెవరికి భయపడను. ఆ జితేంద్రకి నా పెద్ద కూతురు నుంచి పెళ్లి చేస్తానని ఈ హారతి వెలిగించి మరీ ఓట్లేస్తాను. ఒట్టు వేయి. ఆర్పి దాని మీద ఒట్టు వేయి.
అమ్మో కా కా సుందరి థ్యాంక్ యూ మా ఇంట్లో పాలు పొంగించడానికి పొయ్యి వెలిగించినందుకు. లారీ మీ అమ్మే పాలు పొంగించింది, ఇంక మనకంతా మంచే జరుగుతుంది. హై ఫై. ఏమండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇదేంటి గాయత్రి ఇంత టెన్షన్గా పరిగెడుతూ వస్తుంది? ఏమండి, గాయత్రి, గాయత్రి ఏమైంది? ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నావు? ముందులరా, ముందు కూర్చో. కూర్చో. చెప్పు గాయత్రి. అత్తయ్య, చెప్పు గాయత్రి, ఏమైంది? అత్తయ్య అత్తయ్య అత్తయ్య, అటు చూడండి. హా? దేనికి ఇంత ఆవేశపడుతున్నావు? అనంత్, నాకు రోడ్డు మీద గజేంద్ర వాళ్ళ భార్య కనిపించింది. గజేంద్ర? గజేంద్ర ఎవరు? అదే అనంత్ గారు, బావగారు ఉన్నప్పుడు మీ అన్నయ్య దగ్గర డ్రైవర్గా పనిచేశాడంట కదా. అవునవును, ఆ గజేంద్రనా? అయితే నేను గుడికి వెళ్ళొస్తుంటే గజేంద్ర భార్య నాకు ఎదురైంది. కొన్ని సంవత్సరాల క్రితం నా భర్త బాలాగారి దగ్గర కార్ డ్రైవర్గా చేశారు. కానీ త్రిపుర గారు కడుపుతో ఉన్నప్పుడు కొన్నాళ్ల క్రితం నా దగ్గరకు వచ్చారు. ఆయన ద్వారా నేను ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మీ భర్త ఎక్కడున్నారు? ఇప్పుడు నా భర్త ఇండియా వచ్చేసారండి. ఇక్కడే సెటిల్ అయ్యారు. అలా బావగారు అక్క కూడా గజేంద్ర కోసం ఇంటికి వెళ్లారంట. అప్పుడు దుబాయ్లో ఉండి రీసెంట్గానే ఇక్కడికి వచ్చారని తెలిసింది. సరే గాయత్రి, ఇప్పుడు దానికి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే ఉంది. అయ్యో అనంత్, సరిగ్గా ఆలోచించు. ఆ రోజు తాతగారు చనిపోయిన రోజునే బావగారికి కూడా యాక్సిడెంట్ అయింది.